ప్రపంచ ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరుతున్న నేపథ్యంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలవబోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. భూమి ఇప్పుడు కన్నీరు పెడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే వలవల ఏడుస్తోంది. ఘోరాతి ఘోర స్థితికి ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం. అకాల వర్షాలు, ఆపదలు, మంటలు అన్నీ మనల్ని భస్మం చేసే రోజు అతి దగ్గరలో ఉంది. ఈ దృశ్యాలు చెబుతున్న వాస్తవం అదే. అసలు సంగతికొస్తే పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు 1 సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ WMO చెబుతోంది. అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగటం వల్ల నీరు వ్యాకుచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీ నదాలు కరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైన కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని WMO అంటోంది. ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరువు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. అజర్బైజాన్ రాజధాని బాకులో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో విడుదల చేసిన నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. భూతాపం కారణంగా శరవేగంగా పెరుగుతున్న ముప్పును కళ్లకు కట్టింది. వాతావరణ మార్పుల కట్టడికి అన్ని దేశాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం ముందు నాటి కన్నా 1.54 డిగ్రీలు అధికంగా ఉంది. పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీల పరిమితిని ఇది తాత్కాలికంగా అధిగమించింది. తీవ్రమైన ఎల్నినో పరిస్థితులు, పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు ఈ ఉత్పాతానికి ప్రధాన కారణం. దీర్ఘకాలిక ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలుగా ఉన్నప్పటికీ అందులో స్వల్ప పెరుగుదల చోటు చేసుకున్న ముప్పు తీవ్ర స్థాయిలో ఉంటుంది. సముద్రాల వేడి 2023లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది కూడా అది తగ్గుతున్న సంకేతాలు కనిపించటం లేదు. భూతాపం కారణంగా ఉత్పన్నమైన అదనపు వేడిలో 90% సముద్రాలు సంగ్రహిస్తున్నాయి. ఉష్ణ విస్తరణ, హిమానీ నదాలు కరగటం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1993-2002 మధ్య పరిస్థితితో పోలిస్తే ఈ పెరుగుదల రేటు రెట్టింపు కన్నా ఎక్కువ ఉంది. 2023లో హిమానీ నదాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో 1.2 మీటర్ల మేర కరిగిపోయాయి. గ్రీన్ హౌస్ వాయు సాంద్రత కూడా 2023లో రికార్డు స్థాయికి చేరింది. కార్బన్ డయాక్సైడ్ స్థాయి పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే 51% పెరిగింది. 2024లోనూ దీని పెరుగుదల కొనసాగుతోంది.